హక్కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయన్నారు. జగన్కు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్ పాలనపై మాత్రం విరుద్ధంగానే జరుగుతుందని చెప్పారు సువర్ణరాజు. మహోన్నతమైన భారతదేశానికి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు ఎంతో మేధావులతోటి దాన్ని కసరత్తు చేసి ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని, ఈ సంస్కృతిని కాపాడాలి, దేశం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో 77 సంవత్సరాల్లో ఇంత వేగంగా భారతదేశం ఇన్ని కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ వెళుతుందంటే కేవలం రాజ్యాంగం వల్లనండి. ఆ రాజ్యాంగం గురించి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గారు ఒక మాట అన్నారండి. ఆయన పేరు ఆంటోనియో గుటెర్. ఆయన ఏమన్నారంటే, ఎంత మంచి రాజ్యాంగం, ఎంత శ్రేష్టమైనటువంటి, నేను యాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివాను. నేను భారత రాజ్యాంగం కూడా చదివాను. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా, భారతదేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా అనుసరించినట్లయితే 5 సంవత్సరాల్లో, కేవలం 5 సంవత్సరాలు అవిద్య, నిరుద్యోగం, ఉగ్రవాదం నిర్మూలింపబడతాదని చెప్పాడు, ప్రశంసించారు ఆయన. అంత విలువ ఉందని భారత రాజ్యాంగానికి. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ప్రధాని అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు సుప్రీంకోర్టు జడ్జి అయినా, ఎవరు హైకోర్టు జడ్జి అయినా, ఎవరైనా సరే ఆ రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన చెయ్యాలి. కానీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాజ్యాంగం ఎడల ఆయనకి గౌరవం కానీ, ప్రజాస్వామ్యం వల్ల గౌరవం కానీ, నిబద్ధత కానీ ఆయనకి ఏ కోశాన లేదు. సీఎంగా అయిన కాడించి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాల 8 నెలల్లో దళితుల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరును బట్టి ఈయన అఫ్కోర్స్ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి ఆయనకి అవకాశం ఉందేమో కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక మనిషిగా, he has no moral right to inaugurate the బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ విజయవాడ. ఎందుకు చేతనంటే, ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి డాక్టర్ చెన్నయ్య గారు అంటే ఆయన జిల్లా, అయినట్టు కడప జిల్లా వాస్తవ్యం వరకు ఎంతో మంది దళితులు దాడులకి, హత్యలకి, మహిళల మానభంగాలకి గురైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. దానికి ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్ ఆయన, మాస్కులు తక్కువగా ఉన్నాయి, ఇంకా కొన్ని సప్లై చేయడం అన్న పాపానికి అతను పిచ్చోడి కింద చిత్రీకరించి హార్ట్ అటాక్ గురవడానికి చేశారండి.